ఇది చేస్తాడనే ఆకాంక్షతో. వైసీపీ ప్రభుత్వం పరిపాలన బాలేదా? బాగాలేదు కాబట్టి ఇలా బాగున్నదని వాళ్ళు గొప్పగా చెప్పుకుంటారు, కానీ మంత్రులు మార్చే స్టేజ్కి వచ్చిందంటే వాళ్ళ ప్రభుత్వం పనితీరు వాళ్ళకే అర్థమవుతుంది. ఒక మంత్రులు ఒక ఎమ్మెల్యేలు కూడా కాదు, మంత్రులే మారుస్తుండు అంటే ఆయన పర్సెంటేజ్ ఎంతవరకు పనిచేసిందో ఆయనకే ఒకసారి అర్థం చేసుకో. మంత్రిగా చేసిన వాళ్ళు దాదాపు 9-8 మంది కాన్స్టిట్యూషన్ కింద ఎమ్మెల్యేలు ఉంటారు. ఆ అభివృద్ధి ఎలా ఉండదో మంత్రి చూపేయాలి ఆ మార్కు. అలాంటిది ఇలా మంత్రులని నియోజకవర్గాలు జిల్లాల వైడ్గా మార్చి బార్డర్ల స్థాయికి తీసుకుపోయినంటే వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి ఎంతవరకు చెందింది అనేది వానికి అర్థం కావాలి, మనం చెప్పాల్సిన పని. అదే ప్రతి ఒక్కరు అదే అనేది. మనం ఈ సంవత్సరం ఏదన్నా జరిగినప్పుడు నెక్స్ట్ ఇయర్ దీన్ని బట్టి నేర్చుకుందాం గుణపాఠం. మనం పెట్టిన ఫస్ట్ స్థాయి నిలబెట్టేటప్పుడు మంచి బలమైన క్యాండిడేట్ అని చెప్తాము. రేపు వచ్చేటప్పుడు మళ్ళీ అది బలం కాదు ఇది అని చెప్తాము. అది కామనే కాదు చెప్తున్నది. పథకాలు అందుతున్నాయి బాగానే, కాకపోతే ఇలా చెప్తున్నారని వైసీపీ కార్యకర్తలు అంటున్నారు. అని వాళ్ళకే వాళ్ళు చెప్పుకోవటమే. ఒకసారి గత ప్రభుత్వాలలో చూస్తే గత ప్రభుత్వంలో రేషన్ షాపులు ఉండే, రేషన్ షాపులలో 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు బియ్యం ఎలా ఇచ్చింది పల్లెలలో పోయి కనుక్కుంటే అర్థమైపోతుంది. ఈ రోజు నువ్వు పెట్టే వెహికల్స్, ఆ వెహికల్స్ కూడా వాళ్ళకి జీతాలు కూడా లేక ఆ వెహికల్స్ అవన్నీ వాళ్ళ ఇళ్ళ మంగళ పడేసి వాళ్ళే మానుకున్నారు. అసలు ఆ వెహికల్స్ కూడా ఉద్యోగాలు నిరుద్యోగులకు ఇవాళ హైదరాబాద్ వచ్చింది, అందుకే తెలంగాణ పక్కన మనకు ఉన్నప్పుడైతే ఇవాళ వచ్చింది. ఇవాళ ఏం అక్కడే మాకేం పొలాలు లేక కాదు, లేదు ఇంకోటి లేక కాదు, కానీ ఏదో చిన్న చిన్న బతుకు తెరువులతో ఇక్కడికి వచ్చింది అంతే. ఇలా 7 కోట్లు సంపాదించే ఉద్యోగాలు ఏం లేవు ఏడ కూడా. వైసీపీ నెక్స్ట్ కూడా వైసీపీ వస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఏముంది ఇంకా ఇప్పుడు ఎంతకలు ఉంటే ఇంకా ఈ 4 కూడా ఊడిపోతాయి. మరి అంతకాడికి ఏం చెప్పలేదు. ఇక ఆల్రెడీ 72% గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు చేస్తున్నాడని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు మేము చేస్తున్నామని అంటున్నారు. అయ్యేది ఇంతవరకు లేదు. పక్కన మేము వెలుగొండ ప్రైవేటుకు మేము 4 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. వెలుగొండ ప్రైవేట్లు ఇప్పటికి 4 సంవత్సరాలు వాయిదా. అనిల్ కుమార్ యాదవ్ ఇరిగేషన్ మినిస్టర్ చేసిండు, ఇంకొక ఆయన చేసిండు, వాయిదాలు వేస్తానే ఉన్నారు. జూన్ ఆగస్టు ఇది 4.5 సంవత్సరం అట్టనే పడుతుంది. వెలుగొండ ప్రైవేట్ మేము 4 కిలోమీటర్ల దగ్గర ఉన్నాం. మన ప్రాజెక్టుకు మేము దూరంలో లేము. పైన అది 2వ విలేజ్ మాది, ఆ కింద విలేజ్. ఇంతవరకు ఆ వాటరే లేవు. మా ఊరు పొలాలలోంచి పోతున్న ప్రాజెక్టు ఇంతవరకు వాటరే లేవు. దానికి 150 సీట్లు వచ్చినాయి పోయినసారి. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి మరి వైసీపీకి? 25 నుంచి 30 సీట్లు నమ్మకం. జనసేన కూటమికి మిగతా సీట్లు వాళ్ళే అనుకోవటమే. కొంచెం బాగా సీట్లు తగ్గుతాయి వైసీపీకి. నేను కూడా చెప్తా, నాకు కూడా ముఖ్యమంత్రి పదవి ఇస్తే ఆంధ్రాని ఎలా చేస్తానని నేను ఇవాళ తెలంగాణ వచ్చి నేర్చుకున్నా. ఏది 2 నెలలు అయింది ఇప్పటికి. నేను వచ్చి నవంబర్లో వచ్చి హైదరాబాద్ కు, ఇప్పుడు మళ్ళీ డిసెంబర్ జనవరికి ఊరిపోతున్నాను. నాకు ఒక ఇస్తే అసలు ఇది తెలంగాణను మించి చూపిస్తానని నేను అంటున్నా, కానీ నా కోరిక నెరవేరదుగా. అది టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వంలోకి వచ్చేస్తే పక్కా 100% ప్రభుత్వంలో నిలబెడుతుంది.